కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. నియోజకవర్గం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా జనసేన తెలుగుదేశం కూటమి ముందుకెళ్తుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. పోలియో రహిత సమాజంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారంతో ప్రారంభమయ్యాయి. కాగా తెనాలి పట్టణంలోనూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల హడావుడి శుక్రవారం కనిపించింది. శుక్రవారం ప్రథమ సంవత్సర విద్యార్థుల లాంగ్వేజ్ పేపర్తో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజైన శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థుల లాంగ్వేజ్ పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో 8:30 కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తెనాలి పట్టణంలోని పలు కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హడావుడి కనపడింది. పరీక్షా కేంద్రాల నిర్వాహకులు విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగిసింది. 12 గంటల సమయంలోనూ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల హడావుడి కనిపించింది. కాగా శనివారం నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ముఖాల్లో టెన్షన్ కొట్టొచ్చినట్లుగా కనపడింది. ఇంటర్మీడియట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ పరీక్షలు బాగా రాయాలని, మంచి మార్కులు సాధించాలని హెచ్సివి ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. అనంతరం 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందికి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమన్నారు. నిత్యం అనేక కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రజలు కంటి పట్ల శ్రద్ధ కనబరిచి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ నెల 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు సూచించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మున్సిపల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కంటి చూపు బాగుండాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ ద్వారా ఈరోజు శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేయటం చాలా సంతోషం. సో ఈరోజు కమిషనర్ గారు నాకు చైర్మన్ గారికి కూడా మా కంటి పవర్ని ఎంత ఉందో చూసి అదృష్టం కలగజేశారు. అది కూడా నేను ఎందుకు చెబుతున్నా అంటే మనందరం రోజు ఏదో ఒక బిజీ లైఫ్తో తిరుగుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు, పబ్లిక్ సర్వీస్లో ఉన్న సెక్టర్స్. సో మనం మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాం. సో ఇలాంటి కార్యక్రమాలు అసోసియేషన్ చేయటం చాలా అభినందిస్తూ, అలాగే రేపు ఆదివారం పల్స్ పోలియో మన తెనాలి పట్టణంలో 0 నుంచి 5 years లోపు సుమారు 13,000 మంది పిల్లలు ఉన్నట్టు ఐడెంటిఫై అయింది. పోలియో రహిత సమాజాన్ని మనం ఆల్రెడీ నిర్మించాం. బట్ ఆ మహమ్మారి ఎక్కడా కూడా ఫ్యూచర్లో రాకుండా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని వేయటం అనేది కంపల్సరీగా మీ పిల్లలకి ఎవరైతే 0 నుంచి 5 years ఉన్నారో ఈ పోలియో చుక్కల్ని వేయించే దాంట్లో పాల్గొనవలసిందిగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కోరుతూ ఉంటాం. మన పట్టణంలో ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా సుమారు 66 సెంటర్స్ని ఏర్పాటు చేశాం. సో ఎక్కడ మీకు అందుబాటులో ఉన్న సెంటర్స్లో ఆ సెంటర్లో పాల్గొని పిల్లల యొక్క భవిష్యత్ దృష్ట్యా పోలియో రహిత సమాజం మన ధ్యేయం కాబట్టి
డెఫినెట్గా వాటిని కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక, మున్సిపల్ కమిషనర్ బి శేషన్నులు మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో మున్సిపల్ సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు, పలువురు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శంకర కంటి హాస్పిటల్ వారు ఉచితంగా మన మున్సిపల్ సిబ్బందికి టెస్టులు చేయటం జరిగింది, కంటి పరీక్షలు. అలానే మన సిబ్బంది అందరికీ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. అలానే పోలియో డ్రాప్స్లు వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడగటం జరిగింది. చిన్న పాప పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల బేబీ వరకు పోలియో డ్రాప్స్ ఎప్పుడు వేస్తారని అడగటం జరిగింది. మన ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున పోలియో డ్రాప్స్ కూడా త్వరలోనే వేపిస్తామని చూడడం జరిగింది. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. శంకర కంటి హాస్పిటల్స్ వారు మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తాము అని అంటే కనుక ఎవరికైనా కూడా ఐ విజన్ అనేది చాలా అవసరం. 40 years క్రాస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా రెగ్యులర్గా చూపులు ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని అవసరమైన చికిత్సలు అవన్నీ కూడా చేయించుకోవాలి. ఆ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆనరబుల్ శాసనసభ్యులు గారు వచ్చారు. అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఆదివారం నాడు స్టార్ట్ కాబోతుంది. మన ప్రాంతంలో 60 బూతులను ఏర్పాటు చేయడమైంది. సుమారుగా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా డ్రాప్స్ వేసి మన యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క వ్యాధి వల్ల సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు లేకుండా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం నాడు పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యుల వారు అలాగే హానబుల్ సిపి గారి ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాం. సో ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి పిల్లవాడికి పిల్లకు ఈ యొక్క డ్రాప్స్ వేయించాలనేసి, అలాగే రైల్వే స్టేషన్లు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ అలాగే ఇటుక ఫ్యాక్టరీలలో కానీ ఎక్కడైతే స్లమ్స్లో కానీ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క ఉన్నాయి. సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని వాడుతున్నాం. అధికారంలో లేకపోయినా పార్టీ అధిష్టానం తనకు సీటు కేటాయించకపోయినా ఆయన అలిసిపోలేదు, ఆగిపోలేదు, నిరుత్సాహపడలేదు. తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి ప్రతిపక్ష నేతగా ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలను నిరంతరంగా అందిస్తూనే ముందుకు సాగుతున్నారు మాజీ మంత్రి, తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. ప్రతిపక్ష నేతగా తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి కుల మత పార్టీలకు అతీతంగా ఆయన అందిస్తున్న ఆలపాటి పెళ్లి కానుక పెన్షన్ను నిర్విరామంగా అందజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రశంసలనే కాకుండా జనసేన పార్టీ నాయకుల ప్రశంసలు కూడా అందుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. అధికారంలో ఉన్నా లేకున్నా, సీటు ఇచ్చినా ఇవ్వకున్నా తాను చేపట్టిన సేవా కార్యక్రమాలను విరామం లేకుండా పురోగమిస్తూ నియోజకవర్గ ప్రజల పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు మాజీ మంత్రి, తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. ప్రతిపక్ష నేతగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో పెళ్లి కానుక పెన్షన్లను కుల మత పార్టీలకు అతీతంగా గత కొద్ది కాలంగా అందిస్తున్న సంగతి నియోజకవర్గంలో ప్రజలందరికీ విదితమే. కాగా మార్చి 1వ తేదీన శుక్రవారం నియోజకవర్గంలోని 32 మందికి ఆలపాటి రాజా పెన్షన్లను పార్టీ శ్రేణులు అందజేశారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఉమ్మడి పార్టీల అధిష్టానం మేరకు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు సీటు రాకపోయినా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తూ మాజీ మంత్రి, తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్ విజయానికి తమ వంతు కృషి చేస్తున్నారు. సీటు రాలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగిపోలేదు, అలిసిపోలేదు, నిరుత్సాహపడలేదు. నియోజకవర్గంలో తను అందిస్తున్న పెళ్లి కానుక పెన్షన్లు అందిస్తూ నియోజకవర్గ ప్రజల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మార్చి 1వ తేదీన నియోజకవర్గంలోని 32 మందికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అందజేస్తున్న పెన్షన్లు శుక్రవారం యథాప్రకారంగానే స్థానిక నేతలు లబ్ధిదారులకు అందజేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా జనసేన పార్టీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల శ్రేణులు సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దామని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీల శ్రేణులు సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దామని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి కార్యాచరణ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ల విజయం మన విజయంగా భావించి సమన్వయంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు నుండి సైకిల్ గుర్తుపై చంద్రశేఖర్ ను, తెనాలి నియోజకవర్గం నుండి గ్లాస్ గుర్తుపై నాదెండ్ల మనోహర్ ను గెలిపించుకునేందుకు క్రాస్ ఓటింగ్ పరిస్థితి లేకుండా ఎన్నికల ప్రచార పర్వంలో ఓటర్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆలపాటి సూచించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 468 గ్రామాలు ఉన్నాయని 45 రోజులు ఎంపీ ఎన్నికల ప్రచారంలో తెనాలి నియోజకవర్గానికి 5 రోజులు మాత్రమే కేటాయిస్తారని, ఈ 5 రోజుల్లో ఎంపీ అభ్యర్థి ప్రచార పర్వంలో పార్టీ శ్రేణులు సమన్వయంగా పనిచేయాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున అన్ని ప్రాంతాలకు ఎంపీ అభ్యర్థి పర్యటించే అవకాశం తక్కువగా ఉంటుందని అర్థం చేసుకుని పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలన్నారు. పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పెద్దలు మనోహర్ గారు ఈ రోజున మన ఆఫీస్లో భవిష్యత్తు 50 రోజులకు సంబంధించి ఎన్నికలు ఏ రకంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి, ఎన్నికల్లో విజయాన్ని ఏ రకంగా సాధించాలి, ఆ విజయం కూడా అఖండ విజయాన్ని మనం సాధించుకోవడానికి ఏ రకంగా పనిచేయాలి, ఎందుకంటే మీరే రథసారథులు, ఏ రకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొరలకుండా మన ప్రతి ఒక్కళ్ళం కూడా 2 ఓట్లు, ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి, 2 గుర్తుతో కూడినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తుకి, ఈ రెండింటిని కూడా మొదటి ఓటు పార్లమెంటు వేయటం జరుగుతుంది, అది సైకిల్. 2వ ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలి. అది చాలా స్పష్టంగా మనం మొదటి నుంచే ఈ 50 రోజులు ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు, బూత్ వైజ్గా మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనం దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఏ ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా, కన్ఫ్యూజన్ లేకుండా మనం 1కి 2 సార్లు చెప్పడం అనేది మనం చేయగలిగితే అది మనం సరైన నిర్ణయంతో, సరైన ఆలోచనతో ప్రజల యొక్క మనసులోకి చొప్పించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు, ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా చెయ్యదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని చెప్పి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ త్యాగధనులు, నిజాయితీపరులు, ప్రణాళికబద్ధంగా పార్టీ కోసం పనిచేసే నాయకులు ఉన్న పార్టీ అని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు శ్రమించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుతంత్రాలు జరుగుతాయి. ఎదుటివారు ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని వాడతారు. అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి, కలిసికట్టుగా పనిచేసి మన పేరు, మన నీతి, నిజాయితీని నిలబెట్టాలి. మీకేమన్నా తెలిసినా కూడా నా దృష్టికి కానీ, మనోహర్ గారి దృష్టికి కానీ, రాజా గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందే పరిష్కరించుకోవాలి. అదేవిధంగా నేను మనోహర్ గారికి కోరుకునేది ఏంటంటే, మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్యారంటీగా గెలుస్తారు. చేసిన ప్రతి కార్యకర్తని మీ ఇంటి మనిషిలాగా గుర్తుపెట్టుకొని వాళ్ళకి అందుబాటులో ఉండాలని, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను.
తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ క్షణం నుండి అందరం సమన్వయంతో కలిసి పనిచేసుకుందామన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామన్నారు. రాష్ట్రంలోని అరాచకాన్ని అరికట్టే క్రమంలో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. మన రాష్ట్రం అభివృద్ధి కోసం 100% అందుబాటులో ఉంటానని, ఎటువంటి పొరపాట్లు జరగనివ్వనని మనోహర్ హామీ ఇచ్చారు. మన భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచనకు వెన్నంటి ఉంటానని మనోహర్ తెలిపారు. రాజా ఎక్కడ ఉన్నా రాజయ్యనని, మనందరి భవిష్యత్తు కోసం ఆయన సలహాలు అవసరమని మనోహర్ పేర్కొన్నారు. అపోహలు విడనాడి కలిసి ముందుకు వెళదామంటూ కార్యకర్తలను ఉద్దేశించి మనోహర్ అన్నారు. సమావేశంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున ఒక కుటుంబంగా మనందరం కూర్చుని మాట్లాడుకుని పెద్దలు ఆల్బర్ట్ రాజా గారి ఆహ్వానం మేరకు ఎంతోమంది తెనాలికి ఒక తపనతోటి ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర, ఇక్కడ ఉన్న పెద్దరికం, రైతాంగం వీళ్ళందరినీ కాపాడాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలని కృషి చేసిన వాళ్ళే. కానీ ఈ రోజున జరుగుతున్న అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే రెండు పార్టీలు కలిసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఒక తెనాలికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం గత సంవత్సరం నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి క్షణం నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే చేసే దేనికోసం అంటే అంతిమంగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి. నేను ఒక్క పొరపాటు కూడా చేయను. 100% మీ వెంట ఉంటాను. మీకు ఆ భరోసా ఇస్తున్నాను. ఈ రోజే కాదు, బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట. మా జనసేన పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా మీరెంత బలంగా ఉంటారో వాళ్ళు కూడా, మా వీర మహిళలు చాలా బలంగా తిరుగుతూనే ఉంటారు. విజయం సాధించేది దేనికి? మన భవిష్యత్తు కోసం, ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 56 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైపోయారు వేల మంది నాయకులు కానీ, ఇన్ని పార్టీలు కానీ? ఏమైనా చెప్పండి. ఆ రోజు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాజమండ్రికి వెళ్ళి, జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఒక్కో సందర్భంలో వేరేగా అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అయినా కానీ మనం నిలబడాలి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించాలి, కాపాడుకోవాలి, ఇది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం రోజు రోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ కష్టపడి ఈ రోజున ఒక పొత్తుగా, ఒక కలయికగా మనం ముందుకు వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలిని మనం గుంటూరు మహానగరంతో, విజయవాడతో పోటీ పడాలి. మనం ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం, ఖచ్చితంగా సంక్షేమం చేద్దాం. అందులో మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు రావడం అనేది మనం నిజంగా మనం గర్వపడాలి. ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా కష్టపడి ఎదిగారో, ఏ విధంగా కంపెనీ స్థాపించి ఇంతమందికి ఆయన గతంలో కూడా సేవలు చేశారో, దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా, మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా కష్టపడాలి. ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి మనం పనిచేసి ఈ ప్రాంతానికి మళ్ళీ స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, నియోజకవర్గం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు ముందుకెళ్తున్నాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నియోజకవర్గం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు ముందుకెళ్తున్నాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు యువకులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మనోహర్ను యువత జ్ఞాపికలతో, శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మనోహర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై యువత పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం కూటమి పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెడుతుందన్నారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాసవి అమ్మవారి పేరున జరిగే ఈ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ కూడా తరతరాల నుంచి కష్టపడి మన ప్రాంతాల్లో చక్కటి విభాగాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అందిస్తూనే ఉంటారు. ఒక మంచి సేవాభావం అనేది యువతలు కూడా ఆ విధంగా తీసుకురావడం మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. జనసేన పార్టీ కూడా అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టమైనా సరే, ఎంత ఆపదలో ఉన్నా సరే, కోవిడ్ అప్పుడు కూడా ఆ భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను ఆదుకోవడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం ఏర్పాటు చేశారు. పరస్పరంగా మనందరం కలిసి పనిచేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. మన నియోజకవర్గంలో అద్భుతంగా కలిసిమలిసి ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా మనం చక్కటి పరిపాలన అందించచ్చనే నమ్మకంతో ఈరోజు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా, నేను పృథ్వీని, వాళ్ళ మిత్రబంధువులందరినీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన పెద్దలు
శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కలుస్తున్న సందర్భంలో తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టు మన ప్రాంతానికి మనందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం ఆకాంక్షిస్తూ యువత పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో హరిదాసు, గౌరీశంకర్, బండారు రవికాంత్, జాకీర్ హుస్సేన్, బింగుమళ్ల పృథ్వీ, పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా రాబోయే ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మా నాయకులు మనోహర్ గారికి అండగా నిలబడుతూ ఈరోజు మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి అలాగే వారి మిత్రబృందం అంతా కూడా జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా నిలబడుతూ ప్రతి ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ ఫలాలని, అభివృద్ధి ఫలాలని అందించే దిశగా ముందడుగేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూడటం అందరం కూడా స్వాగతించదగినటువంటి విషయం, ఆనందించదగ్గ విషయం. తెనాలి పట్టణంలో నేను జనసేన పార్టీలోకి వెళ్తున్నాను అని ఒక 2 రోజుల నుంచి కూడా చాలామందికి మా ఆర్యవాద సంఘ నాయకులకు కానివ్వండి, మా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నన్ను అవహేళన చేశారు చాలా రకాలుగా. రాత్రి నుంచి పొద్దున్న దాకా కనీసం 40 మంది ఫోన్లు చేసి ఎందుకు వెళ్ళటం అని అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉన్నారు. మనోహర్ గారు జాయిన్ అయిన తర్వాత పార్టీ విధి విధానాలు కానీ ఏదైనా సరే ఒక ఉత్సాహం, ఊపు చాలా వెరైటీగా ఉన్నది. ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనోహర్ గారు చుట్టూతోనే ఉండి కనీసం 30,000 మెజార్టీ తెచ్చేదాకా నిద్రపోకుండా చేస్తాననేది గట్టిగా చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి జనసేన పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా నా తరపున మరి కోరుకుంటున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 273 పోలింగ్ బూత్లను పరిశీలించి అక్కడ అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పీడబ్ల్యూడీ ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా గతంలో కన్నా ఓటర్లు పెరిగారని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివరించారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తర్వాత నా ఏఆర్ఓ అంటే తహసీల్దార్ గారు అందరూ పోలింగ్ స్టేషన్స్ విజిట్స్ చేస్తున్నాము. సో దట్ ఆల్ ది డెఫిషియెంట్ అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అదే నేను చూస్తాను. అక్కడ ప్రొవిజన్స్ కూడా పెట్టిస్తాము. తర్వాత ముందు రోజుల్లో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్పెషల్ డ్రైవ్ పెట్టాము పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కోసం. పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో ఫైనల్ పబ్లికేషన్ రోజులో మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 ఓటర్స్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో 3035 పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఈ నంబర్ పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా డ్రైవ్ జరుగుతుంది. మన ప్రయాస ఏంటి కి అందరూ సదరం బెనిఫిషరీస్ మన ఎలక్టోరల్ రోల్లో నాకు కంపల్సరీగా కావాలి. వాళ్ళకి కూడా రైట్ ఉంది, ఓటింగ్ రైట్. అదే నేను ట్రై చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి మండల్కి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కావాలి. అందుకనే ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనము మోడల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. తర్వాత ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 2 విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్, 2 పీడబ్ల్యూడీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కావాలి. ఇక్కడ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మేము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టిస్తాము కంపల్సరీగా. సీనియర్ సిటిజన్స్తో కూడా ఇప్పుడు మనము చాలా ఫోకస్ చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ టు మేక్ ష్యూర్ అందరూ పీడబ్ల్యూడీ ఓటర్స్, అందరూ సీనియర్ సిటిజన్స్ ఓటర్స్ ఓట్ చేస్తారు. ఆ విషయంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లీన్లీనెస్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. అందుకని ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అందరూ ఓటర్స్కి ఒక అపీల్ చేస్తాము. మీరు అందరూ జాగ్రత్తగా ఓట్ చేయండి. పోలింగ్ స్టేషన్స్ మేము బాగా పోలింగ్ స్టేషన్స్ పెట్టిస్తాము. మీరు అందరికీ కష్టం అవ్వట్లేదు, అదే మేము ఇన్షూర్ చేస్తాము. సో అందరూ ఓటర్స్, స్పెషల్గా పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి నేను అపీల్ చేస్తున్నాను.
దయచేసి ఓటింగ్ రోజులో మీరు అందరూ రండి అండ్ మార్క్ యువర్ ఓట్. ధన్యవాదాలు. రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిన 3 లబ్ధిదారులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులను భరించలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసానిస్తుందన్నారు. నియోజకవర్గంలో 199 మందికి 1,67,79,500 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ క్రిందకు రాని వైద్య సేవలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమా ప్రణతి, ఎంపీపీ ధర్మరాజురావు చెన్నకేశవులు, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, ఇస్మాయిల్, నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్, తాడిబేని రమేష్, మన్నవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఎవరైతే ఆరోగ్యశ్రీ కవర్ కానీ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయా వ్యక్తులకి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 3కి 10,30,000 రూపాయలని అందించడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా నియోజకవర్గంలో ఈ రోజుకి 199 మందికి 1,67,79,500 రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఆపరేషన్స్ చేసినాక ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వాటికి సంబంధించి తెప్పించడం జరిగింది. ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా రాబోయే వారం రోజుల్లో అప్లికేషన్స్ని కూడా పూర్తి చేసి వాళ్ళకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును అందించడం జరిగిద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఆయన ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈరోజు ఇంకొక 2 స్టెప్పులు వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్ కార్డునిచ్చి ఆ హెల్త్ కార్డు 25 లక్షల రూపాయల వరకు అతని ఆ కార్డు ద్వారా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం చేశాం. నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఫస్ట్ టైం ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడికి ఆరోగ్య భద్రత కోసం 25 లక్షల రూపాయల హెల్త్ కార్డుని ఇవ్వటం అనేది నిజంగా ఇది చాలా అరుదైన విషయం. అది కాక ఆరోగ్యశ్రీలో కవర్ కానీ లేదు ఎమర్జెన్సీ వస్తే ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులను కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆపరేషను చేయటం మనం ఇక్కడ ఎవరు చేయలేమన్నారు. హైదరాబాద్ అపోలో చేయటం అయింది, చాలా ఖర్చు అయింది. దానికి సీఎం గారు ఫండు మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు తెప్పించి నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వటం అయింది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. శివకుమార్ గారికి ముఖ్యంగా మరి నా సావశక్తుల నేను కృషి చేయగలనని నేను మీ అందరి ముందు సముఖంగా నేను ప్రమాణం చేస్తాను. 18వ వార్డుకి సంబంధించిన ఖాజీ పఠాన్ అనే అబ్బాయి మరి హైదరాబాద్లో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఉండగా తర్వాత ఆయన డబ్బులు లేక పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైంలో ఎమ్మెల్యే గారిని కన్సల్ట్ అయ్యడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఇది విత్ ఇన్ ఒక 25 డేస్లో చేయించారు. 2,30,000 చెక్కు అందుకున్నారు ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఈ చెక్ రావటం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మన తెనాలి గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వాటి తరఫున నేను పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక అన్నారు. పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం స్థానిక 2వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్ట్ పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాల్వల్లో వేయకుండా
చేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. డ్రైన్లలో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తాడిబేన రమేష్, కౌన్సిలర్ అన్నాబత్తుని పద్మజ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ KH నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్ గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి సిల్ట్ అనేది కాలువలో ఎక్కువగా పెరిగిపోవటాన్ని తీరుస్తుంది జరుగుతుంది. ఈ రాళ్ళగుట్టలు అనేది ఉన్నాయి, అవన్నీ తొలగిస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందర తెనాలిలా తీర్చిదిద్దుకుందామని అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ సిల్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో చెట్లు అవి మల్లుటాన అవన్నీ తొలగిస్తడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని మెరుగుపరుస్తామని ఈరోజు 2వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. డ్రైన్స్ అండ్ శానిటేషన్ గురించి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలంలో కొంచెం సిల్ట్ ఉంటే అది తప్పించడం. ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు మొక్కలు ఉంటే ప్రస్తుతం చిన్న చిన్న అయితే మా JCB మా సిబ్బంది తగ్గించున్నారు. ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్థలం గల వాళ్ళకి చెప్పి వాళ్ళని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇక్కడ 2వ వార్డులో ఇంకా కోలి డొంక కొంత ఉందంటే ఇక్కడ చూస్తాము. 2వ రోజు కూడా చూసి 2-3 రోజుల్లో షిల్ట్ కానీ ఉంటే పూర్తిగా క్లియర్ చేసి ఈ వార్డుని కూడా బాగా చేయాలని భాగంగానే ఈరోజు ఈ వార్డులో ఫస్ట్ రోజు ఈ వార్డులో 2వ వార్డులో రావడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో పేదింటి ఆడపడుచుల వివాహం సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున పలు ప్రాంతాలకు చెందిన పెళ్లి కూతుర్లకు పెళ్లి కానుక కిట్స్ ను టీడీపీ శ్రేణులు శుక్రవారం అందజేశారు. తెనాలి నియోజకవర్గంలోని పేద ఇంటి ఆడపడుచుల వివాహం సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున పలు ప్రాంతాలకు చెందిన పెళ్లి కూతుర్లకు పెళ్లి కానుక కిట్ ను టీడీపీ శ్రేణులు శుక్రవారం అందజేశారు. నియోజకవర్గంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా పేదింటి ఆడపడుచుల పెళ్లికి రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కానుక కిట్ ను అందజేయడం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. పెళ్లి కూతుర్లను పార్టీ నేతలు ఆశీర్వదించి చీర సారీలతో బంగారు ఉంగరాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మండలం జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్ వాస్తవ్యులు చేబ్రోలు శ్రీనివాసరావు లక్ష్మీ దంపతుల కుమార్తె అనూషకు, కొల్లిపర మండలం గుదిబండివారి పాలెం వాస్తవ్యులు ఘంటసాల అర్జునరావు రమాదేవి దంపతుల కుమార్తె హేమలతకు, తెనాలి పట్టణం 28వ వార్డు వాస్తవ్యులు షేక్ సుభాన్ దంపతుల కుమార్తె రిహానాలకు వివాహం సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిన పెళ్లి కానుక కిట్లను టీడీపీ శ్రేణులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పోలీసుల కాల్పులలో మృతి చెందిన దళిత విద్యార్థి సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ SSL జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఉత్తరప్రదేశ్లో పోలీసుల కాల్పులలో మృతి చెందిన దళిత విద్యార్థి సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ SSL జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి సోమేష్ ఘటన గురించి వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ SSL జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్ష వ్రాసి ఇంటర్కి వెళుతున్న దళిత విద్యార్థి సోమేష్ పై పోలీసులు కాల్పులు జరపడం దారుణమన్నారు. సోమేష్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ జాకీర్ హుసేన్, జాన్ భాషా, నాగార్జున, సతీష్, అకిదాసు సురేష్, మధు, డి ప్రభు, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, పేద వర్గాలపైన జరుగుతున్న దాడులు నిరసనగా మేము గతంలో ఇలానే దాడులు జరిగినప్పుడు కూడా మేము ఇలానే నిరసన తెలియజేశాం. కానీ బీజేపీ కావాలని వాళ్ళకి వాంటెడ్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని తొక్కాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలను కాల్చి చంపటం, మైనార్టీల ఆస్తులపై దాడులు చేయటం, ఎస్సీలని కాల్చి చంపటం, ఇటువంటి దాడుల్ని బీజేపీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ కార్యక్రమం అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిపి సుమేష్ అనే కుర్రాన్ని కాల్చి చంపిన సంఘటన ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ కుర్రాన్ని చంపేసి ఆ కేసును మాఫీ చేసేయడానికి పోలీసులు దాన్ని చూస్తున్న విధానంలో దాని మీద మేము ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం ఇస్తున్నాం. సరైన దర్యాప్తు చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ కుర్రోడు కుటుంబానికి అక్కడ జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ కారణమైనటువంటి ప్రభుత్వాలని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇటువంటి దారుణ మారణకాండాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత
మేము సుప్రీంకోర్టు రాష్ట్రపతిని మీడియా ద్వారా కోరుతున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే తెనాలి పట్టణంలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాయి. తెనాలి పట్టణంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తెనాలి పట్టణంలో 23వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబొత్తిన శివకుమార్ని గెలిపించుకోవాలంటూ పిలుపునిస్తూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు శుక్రవారం తెనాలి పట్టణంలోని 23 వార్డులో గల ఆర్ఆర్ నగర్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ అమలు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబొత్తిన శివకుమార్ని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధం అంటున్నారని అన్నారు. సంక్షేమాన్ని ప్రజల ముందు నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. మన లోకల్ శివన్న గుర్తు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఫ్యాను గుర్తుకి ఏమని అడుగుతుండే ప్రతి ఒక్కళ్ళు స్పందనతో మా కన్నబిడ్డకి మీరు చెప్పడం ఏందమ్మా మేమే వేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇలానే రాబోయే రోజుల్లో మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మేము అక్కడ ఆ అన్న ఇచ్చాడు, ఇక్కడ ఈ అన్న మాకు అందేలా చూశారని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అవ్వాతాత అయితే మా కన్నబిడ్డలాగా నెల జీతం పంపిస్తున్నట్టుగా ఆయన ఆశీర్దిస్తామమ్మా అని చూడటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజల నోట వింటూ మాకు చాలా ఆనందంగా వేసింది. మీరు చెప్పక్కర్లేదమ్మా, మేమే మా బిడ్డలు మేము గెలిపించుకుంటామని ప్రజల నోట వింటుంటే చాలా ఆనందంగా ఉంది మాకు. అలానే రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ శివన్న భారీ మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నాం. నేను రాధిక మేడం గారు కలిసి ఈరోజు ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ మరి ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు మరి అందరం కలిసి ఈరోజు ప్రతి గడపగా మేము దర్శించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు కూడా ఈ వార్డులో చాలా సంతోషంగా అసలు ఇంట్లో కూడా రానియకుండా మాకు అందరూ మేము అదే గుర్తు అని చెప్పేసి చక్కగా చెప్తున్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు చైర్మన్ మేడం మా వార్డుకు వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వార్డు ప్రజలు ఈ వార్డు ఎలక్షన్ ప్రచారానికి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఈ వార్డు ప్రజలు ఈ కాలువలు, డ్రైనేజీ వాటి గురించి చెప్తున్నారు. చైర్మన్ మేడం అవి పరిశీలిస్తానని హామీ ఇస్తున్నారు. వన్ సైడ్ జగన్ అన్న ఒకటే చెప్పాడు, నేను చేసిన మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని దమ్మన్న మగోడు ప్రపంచంలో ఉన్నాడంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అది గుర్తుపెట్టుకోండి. మీకు మంచి చేస్తేనే ఓటేయండి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఏ పార్టీ చూడడం అని చెప్పిన ఏకైక మగవాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే లోకల్ శివన్న, మన లోకల్ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఒక ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మన లోకల్. అది గుర్తుపెట్టుకొని వచ్చే మీ అమూల్యమైన ఓటు చూసి మీకు మంచి చేసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఓటు వేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో అత్తోట శ్యాంబాబు, తోకా వాసు, మేకల సురేష్, దుబాయ్ బాబు, 23వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, పెదలంక వెంకటేశ్వర్లు, వార్డు ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, షేక్ పెదసుబాని, షేక్ మహబూబా, 30వ వార్డు కౌన్సిలర్ జయరావు, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, కరేటి గోపి, సీమోను, రాగిపూల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు సిఐటియు నాయకులు సంయుక్తంగా తెనాలి గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలిలోని గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం బాధాకరమని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న 1214 మెమోను రద్దు చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్ను పరిష్కరించాలని, వైఎస్ఆర్ బీమా పనిచేసే ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరారు. అట్లే పెరిగిన సిమెంటు, ఐరన్ ధరలను తగ్గించాలని, ఇసుకను అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంఘ ప్రెసిడెంట్ షేక్ ఫకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, రెడ్రోతు సీను, షేక్ బషీర్ అహ్మద్, రెడ్డి సీను, కృష్ణ, షేక్ కరీముల్లా, శంకర్, షేక్ జానీ, పి మహబూబ్, కె శేషగిరి, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నో పోరాటం ద్వారా
సంక్షేమ బోర్డును సాధించుకుంటే 2010 నుంచి సంక్షేమ బోర్డులో పథకాలు అమలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికల్లా ఇంతకుముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయకుండా ఆపివేశారు. అందువల్ల భవన నిర్మాణ కార్మికులకి ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం అడుగుతుంది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ప్రతి బిల్డింగ్ వర్క్ పనిచేస్తే 10 లక్షల రూపాయలు దాటి పనిచేసిన దానికి 1% సెస్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు పంచాయతీలు వసూలు చేస్తాయి. ఆ డబ్బే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాలి. వాళ్ళ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇలాంటి వాటికి ఉపయోగించాలి. కానీ గత 3-4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పేరు కోసం బోర్డుని పెట్టి నిర్వీర్యం చేసి పారేసింది. 3-4 సంవత్సరాలు ఏ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు. కనుకనే ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ప్రభుత్వం కానీ రేపు అధికారంలో వస్తానన్న ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికుల డబ్బులు వాళ్ళకే ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులను గౌరవ శిక్షగా ప్రశ్నిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం CIT ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి గాంధీ బొమ్మల చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ బోర్డు నుండి అమలవుతుంటే 12-14 జీవోను విడుదల చేసి సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయకుండా ఈరోజు చాలా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే 12-14 జీవోను రద్దు చేసి సంక్షేమ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ బీమాని ప్రవేశపెట్టింది. ఆ వైఎస్ఆర్ బీమాకి సంక్షేమ బోర్డు నుండే 150 కోట్ల రూపాయలు తరలించింది. కానీ ఆ సంక్షేమ బోర్డు నిధులను మాత్రం భవన నిర్మాణ కార్మికులకి అందజేయట్లేదు. కాబట్టి తక్షణమే వైఎస్ఆర్ బీమా పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరికీ వర్తింపచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు జిల్లాలో 9 కోట్ల విలువ చేసే పెండింగ్ క్లెయిములు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ పెండింగ్ క్లెయిములు పరిష్కారం కాకపోవడం వల్ల బిల్డింగ్ వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిములు పరిష్కరించాలని చెప్పేసి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము సిద్ధం అని చెప్పేసి సభలు పెడుతుంది. మాకు నష్టం కలిగించే ఈ ప్రభుత్వ విధానాలు మానుకోకపోతే రేపు ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు సిద్ధపడుతున్నారు. మన జిల్లా నుంచి దండ లక్ష్మీనారాయణ గారు వచ్చి మన కార్మికుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన మాట్లాడిన తీరు మీ అందరికీ తెలిసిందే. అందుకని కార్మికులందరూ ఐక్యతగా ఉండి పోరాడి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెయిన్బో ట్రస్ట్ తెనాలి, రోటరీ క్లబ్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత తెలిపారు. రెయిన్బో ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ఆదివారం తెనాలి కొత్తపేటలోని NGO కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకల్లో భాగంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను సత్కరిస్తున్నట్టు తెలిపారు. వేడుకల్లో భాగంగా 2 రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఉత్సాహం కలిగిన మహిళలు ఈ పోటీలో పాల్గొనాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి, కళ్యాణి, గాయత్రి, రోజా, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈసారి మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 2024 చేయబోతున్నాము. ఇది NGO కళ్యాణ మండపంలో ఆదివారం అంటే 3వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో మేము 2 రకాల కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఒకటి వంటల పోటీలు అంటే ఆరోగ్యకరమైన వంటల పోటీలు, అంటే డయాబెటిక్స్ ప్లస్ డైటింగ్ చేసేవాళ్ళు తినగలిగే ఆహార పదార్థాలు, ప్లస్ వేస్ట్తో బెస్ట్ అంటే క్రాఫ్ట్స్లో వేస్ట్ మెటీరియల్తో బెస్ట్ థింగ్స్ చేయగలిగే మహిళలను ప్రోత్సహించే దిశగా ఈ 2 రకాల పోటీలు పెట్టడం జరిగింది. ఈ 2 రకాల పోటీలకి మేము నగదు బహుమతిని ప్రకటించాము. అయితే దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదు, అందరూ కూడాను ఫ్రీగా రావచ్చు. ఇదే కాకుండా ప్రతిసారి చేసినట్లే ఈసారి మేము వివిధ రంగాల్లో ఉన్న విశిష్టమైన మహిళామూర్తులకి చిరు సన్మానం చేసుకోదలుచుకున్నాము. ఇందులో ఒక 10 మందిని మేము అన్ని రంగాల్లో కూడా సెలెక్ట్ చేశాము. వాళ్ళకి ఆ రోజు సన్మానం నిర్వహిస్తాము. ఈసారి రెయిన్బో ట్రస్ట్ నుంచి సెలబ్రేషన్స్ కాకుండా ఇలాంటి కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నామని చెప్పి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము.
స్థానిక గంగానమ్మంపేట లెక్చరర్స్ కాలనీలో శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీలో శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కె మిథునేశ్వర్ రెడ్డి, డాక్టర్ కమ్మిల హరీష్, డాక్టర్ బొల్ల హిమబిందు, డాక్టర్ ప్రియాంకల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్షలు, పలు విభాగాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, డాక్టర్ హరీష్లు మాట్లాడుతూ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఊపిరితిత్తులు, ఎముకలు, ECG, నరాలకు సంబంధించి అనేక పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంప్లో మనకు పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, ఆర్థోపెడిక్స్ ఎముకలకు సంబంధించి, న్యూరాలజీ మెదడుకు సంబంధించి డాక్టర్స్ గారు ఇవాళ మనకు ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికే స్పందన బాగా వచ్చిందని దాదాపు 200 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఇప్పటికైతే బాగానే పేషెంట్స్ వచ్చారండి, దాదాపు 200 మంది దాకా వచ్చారు. సో హాస్పిటల్లో BMD టెస్ట్ ఎముకల సామర్థ్య పరీక్ష ఒకటి ఉచితంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు PFT పరీక్ష కూడా ఒకటి ఉచితంగానే చేయడం జరుగుతుంది. నన్ను న్యూరాలజీ మేడం నరాలకు సంబంధించిన NCS అండ్ EEG డిస్కౌంటెడ్ ప్రైస్ 50% డిస్కౌంట్గా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు రేట్ ఎక్కువ ఉండి చేయించుకోలేని వాళ్ళు ఇవాళ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోగలుగుతారని, మీకు హెల్ప్ అవుతుందని చెప్పి చేస్తూ ఉన్నాం. మన తెనాల్లో ఊపిరితిత్తులకి సంబంధించిన డాక్టర్ 24/7 అవైలబుల్లో ఉన్నది మన హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఇంకా ప్రతి శుక్రవారం న్యూరాలజీ డాక్టర్ గారు కూడా అవైలబుల్లో ఉంటారు. ఈ పరీక్షలు అనేవి రేట్లు చూసి భయపడి చాలామంది చేయించుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు కొన్ని ఉచితంగా చేస్తున్నాం, కొన్ని వరకు డిస్కౌంటెడ్ ప్రైజుల్లో చేయడం అనేది జరుగుద్ది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సేవలన్నీ వినియోగించుకోవాలి. అలాగే ICU అనేది 24/7 ఒక ఇంటెన్సివిస్ట్తో అవైలబుల్గా ఉంటుంది మన హాస్పిటల్లో. ఏదైనా ఎమర్జెన్సీ వెంటనే గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వచ్చి చూయించుకుంటే అవకాశం అనేది మన దగ్గర ఉంటుందన్నమాట. అవైలబుల్లో మన తెనాల్లోనే ఉంటుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన తెనాలి నియోజకవర్గ క్రియాశీలక నేత కూచిపూడి ప్రసాదరావు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ను, అట్లే జనసేన పార్టీ PSC చైర్మన్, తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన తెనాలి నియోజకవర్గ క్రియాశీలక నేత కూచిపూడి ప్రసాదరావు శుక్రవారం మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ను, తెనాలి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, జనసేన పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ను గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. రానున్న ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్ విజయానికి తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కూచిపూడి ప్రసాదరావు నాయకుల వద్ద పేర్కొనడం జరిగింది. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 41 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి 41 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీలో పసుపు పంట నిల్వ చేసుకున్న రైతులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు హాజరై రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ దుగ్గిరాల రైలుపేటలో కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 40 రోజులు గడిచిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. కోల్డ్ స్టోరేజ్ వలన వందలాది మంది రైతులు నష్టపోయారని, 1,05,000 డిక్కీల వరకు కోల్డ్ స్టోరేజ్లో రైతులు 80,000 క్వింటాల వరకు పసుపు నిల్వలు అంచనా వేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రభుత్వం అధికారులు, బీమా కంపెనీకి సంబంధించిన అధికారులు ఎవరూ స్పందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విచారణ పేరుతో తెనాలి సబ్ కలెక్టర్ ద్వారా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. నష్టపోయిన రైతులందరూ క్వింటాకు 13,000 చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న విపత్తుల నిధుల నుండి వెంటనే చెల్లింపులు జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతోనే కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంపై తమ ద్వారా రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. దుగ్గిరాలలో శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపుకు సంబంధించి అగ్ని ప్రమాదం జరిగి అప్పుడే 40 రోజులు గడిచిపోయింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారుల నుంచి కానీ తగిన స్పందన లేదు. ముఖ్యంగా ఈ కోల్డ్ స్టోరేజ్ వల్ల వందలాది మంది రైతులు నష్టపోయారు. దాదాపు
1,05,000 టిక్కీలు 75 కిలోలు ఉండే టిక్కీలు ఈ కోల్డ్ స్టోరేజీలో ఉన్నాయని ఒక అంచనా. అంటే సుమారుగా 80,000కు పైగా క్వింటాళ్ళు ఉండేటటువంటి బస్తాలు, పసుపు బస్తాలు ఇందులో ఉన్నాయి. అధికారులు స్పందించలేదు, ప్రజాప్రతినిధులు స్పందించలేదు, ఇన్సూరెన్స్ కంపెనీలు స్పందించలేదు. విచారణ అనే పేరుతో తెనాలి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలో నష్టపోయిన రైతులందరికీ కూడా పసుపు క్వింటాలకి 13,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండే విపత్తుల నిర్వహణ నిధి నుండి వీటిని వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కోల్డ్ స్టోర్ యజమాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరిగితేనే కోల్డ్ స్టోరేజ్లో నష్టపోయిన పసుపు రైతులకి న్యాయం జరుగుద్ది. మరి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, అలాగే హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ ఆవిడ అధీనంలో ఉంటుంది, ఆవిడ కానీ, అలాగే సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మార్చి 12-13 తారీఖుల కల్లా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత చాలా కాలం ఈ సమస్య మరుగున పడిపోద్ది. ఈలోగానే ఈ రకమైనటువంటి రైతులకి న్యాయం జరిగేలాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత. దానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అన్ని ఉద్యమాలకు కూడా మా ఎమ్మెల్సీల తరఫున సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తూ ఆ రైతాంగానికి వెంటనే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర పసుపు రైతులు కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ జనవరి 19వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదం వలన ఇప్పటికే 41 రోజులు పూర్తయిందని, రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయటం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ప్రస్తుత ధర ప్రకారం 13,000 చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. విచారణ కమిటీ చేసిన జాబితా విడుదలను చూపించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 2 జాబితాలు అర్థం కాని పరిస్థితిగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రధాన రహదారులను రైతులతో కలిసి దిగ్బంధం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి పట్టాపంచుల జమలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ములక శివసాంరెడ్డి, రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, కాజా వెంకటేశ్వరరావు, జట్టి బాలరాజు, సిపిఐ లిబరేషన్ పార్టీ కమిటీ సభ్యులు లోకం భాస్కరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, వల్లూరి భారతీదేవి, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కొండూరు కోటయ్య, చొక్కాకుల పోతురాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, శివశంకర్, జమలయ్య, అజయ్ కుమార్లు మాట్లాడారు. ఇప్పటికే 41 రోజులు అవుతా ఉంది. రైతు సంఘాల ఆధ్వర్యాన ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటాలు చేస్తూ ఉన్నాం. కలెక్టర్ కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అయోధ్య రామరెడ్డి, విజయసాయిరెడ్డిని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. గోవర్ధన్ రెడ్డి గారు కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం, సుప్రీం కోర్టు స్టోరేజ్ దగ్గర ధర్నా చేసాం. అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఉలకలేదు, పలకలేదు. మీడియేటర్గా కోల్డ్ స్టోరేజ్ యజమానులకి పెద్ద ఎత్తున వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన లాయర్లు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వానికి లాయర్లు ఉంటారు, ఇన్సూరెన్స్ కంపెనీకి లాయర్లు ఉంటారు. మా రైతులకు ఎవరు దిక్కు? మాకు ఈరోజు 13,000 రూపాయలు ధర పలుకుతూ ఉంది. ఆ ధర ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇప్పిస్తారా? కోల్డ్ స్టోరేజ్ మీద ఇస్తాడా? లేకపోతే ప్రభుత్వ ప్రకృతి విపత్తుల సహాయం నుంచి ఇస్తుందా? ఏది ఏమైనా 13,000 రూపాయలు మాకు ఈరోజు మార్కెట్ ధర ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కానీ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి హైవే రోడ్డుని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ మలిపెద్ది వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వర్గీయ సుబ్బారావు చిత్రపటానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ స్వర్గీయ వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంను చేపట్టడం ఉదావహమన్నారు. కార్యక్రమంలో మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, జన్ను శశికుమార్, మలిపెద్ది వెంకట నాగసాయి, సిరిచందన, శరత్, తులాబందుల మహేష్, కాకాని అవినాష్, రవి, తారక్, గణపతి, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారైన సుబ్బారావు గారి జన్మదినం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం గారి ఆధ్వర్యంలో అన్నదాన సంతర్పణం నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన మా గౌరన్నయ్య గారు, సుబ్బన్న గారు, శశికుమార్ గారికి మరియు మా బంధుమిత్రులకి, మా కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ శ్రీ మల్లెపెద్ది సుబ్బారావు గారు మా బాబాయ్ గారి జన్మదినం సందర్భంగా మరి శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు సాయి, అమ్ములు,
అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపుగా నాకు తెలిసినట్టు మీ సంస్థ స్థాపన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అనేక కార్యక్రమాలు ప్రతిరోజు వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి దానికి మరి తెనాలి నుంచి కూడా మరి కుర్రా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషం. నా మిత్రుడు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా సేవా సమితి నుంచి మరి మా గురూజీ జ్ఞానప్రసన్న గారి సూచనల మేరకు తెనాల్లో మరి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు కూడా మరి కుర్రాసీను రోజు మర్చి రోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇలాంటి మంచి కార్యక్రమాలని మరి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక ప్రకాశం రోడ్లోని సోలమన్స్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో A1 ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమ బ్రోచర్ను శుక్రవారం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని సోలమన్స్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో A1 ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమం బ్రోచర్ను శుక్రవారం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూజిలాండ్ దేశాలలో కార్యాలయాలు ఉన్న సోలమన్స్ సంస్థ తెనాలిలో కార్యాలయంను ప్రారంభించి పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం అభినందనీయమని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. సంస్థ మరిన్ని శాఖలను ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు పాల్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని అమృతలూరు, మోపర్రు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 112 మంది విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన క్రొత్తపల్లి పరిపూర్ణయ్య జ్ఞాపకార్థం మనవడు ప్రవాస భారతీయుడు క్రొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేశారు. అమృతలూరు మండల పరిధిలోని అమృతలూరు, మోపర్రు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 112 మంది విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన క్రొత్తపల్లి పరిపూర్ణయ్య జ్ఞాపకార్థం మనవడు ప్రవాస భారతీయుడు క్రొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో పరీక్షా పరికరాలు తొట్టెంపూడి బుచ్చయ్య చౌదరి, క్రొత్తపల్లి భాస్కర్రావు చేతుల మీదుగా అందజేశారు. అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఇన్ఛార్జ్ హెచ్ఎం రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల కేంద్రం అమృతలూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మోపర్రు, అమృతలూరు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలు శుక్రవారం అందజేశారు. గత 16 సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతుందని, అదే క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో కూడా మా మిత్ర బృందం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు కూడా విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు, ఇంటూరు విజయభాస్కర్, గెల్లి సత్యనారాయణ, పచ్చల సుధాకర్, ఆరిమండ లక్ష్మీనారాయణ, పల్లెకుండ రాజు, చేకూరి నరేంద్ర కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు గిరిధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా మరి 10వ తరగతి చదివే పిల్లలకి ఈరోజు అమృతలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 112 మందికి కొత్తపల్లి పూర్ణయ్య గారు వారి మనవడు అంటే భాస్కరరావు మాస్టర్ గారి అన్నయ్య గారి అబ్బాయి ఇక్కడే చదువుకుని అమెరికా వెళ్ళి మన గ్రామంలో మరి శివాలయానికి కానీ మరి మొన్న ఒక రథం అంటే దానికి కానీ మరి ఏదైనా పేద పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి కానీ అట్లాగే నాయుళ్ళు రావాలయ ఉంటే దానికి మైక్ సెట్ ఇట్లా తనకు తోచిన విధంగా మరి అనేక మందికి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా వారి చేతుల మీదుగా మరి వాళ్ళ మావయ్య గారు పెద్ద మావయ్య గారు అయిన బుచ్చిరామకృష్ణ గారి చేతుల మీదుగా మరి పంపిణీ చేయడం జరుగుతుంది. అనారోగ్యంతో మృతి చెందిన స్థానిక కొత్తపేటకు చెందిన ఇమ్మడి రామకృష్ణ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్థానిక కొత్తపేటకు చెందిన ఇమ్మడి రామకృష్ణ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎస్కే మౌలాలి మాట్లాడుతూ అనారోగ్యంతో మృతి చెందిన ఇమ్మడి రామకృష్ణ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉండడంతో బంధువుల సమాచారంతో సేవా సమితి సభ్యులు ముందుకు వచ్చి రామకృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మల్లెల వాసు, పోతరాజు, శివ, రాంబాబు, రామకృష్ణ బంధువులు పాల్గొన్నారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారి సహాయ సహకారంతో తెనాల్లో శ్రీ శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి స్థాపినప్పటి నుంచి కూడా నిత్యం అన్నదానం, అనాథ సేవక దహన సంస్కారాలు అనే నిర్విరామంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నామండి. అందులో భాగంగా ఈరోజు ఎమ్మడి రామకృష్ణ గారు గవర్నమెంట్ హాస్పిటల్, మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోవడం జరిగిందండి. మరి వారికి ఎవరు లేరు. వారి దూరబంధమైనటువంటి సార్ వచ్చి
మన శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి అధ్యక్షులైనటువంటి కుర్రా శ్రీను గారిని వచ్చి కలిసి అయ్యా మాకు స్తోమత లేదు, వారికి దహన సంస్కారాలు మీరు చేయండి అని కోరగా ఈరోజు బురిపాలెం రోడ్లోని శ్మశాన వాటికలో వారికి ఘనంగా దహన సంస్కారాలు చేశాం. మరి వారికి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విన్నపమండి, మీకు దగ్గరలో ఇలాంటివి నిస్సహాయ స్థితిలో అనాథలు ఎవరైనా సరే చనిపోయిన ఎడల మాకు సంప్రదిస్తే మేము వారికి వారి సాంప్రదాయాల ప్రకారంగా మేము దహన సంస్కారాలు చేస్తాం. అందరూ ఈ గుర్తుంచుకొని మమ్మల్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి కొత్తపేటలో ఉన్నటువంటి ఇమ్మడి రామకృష్ణ గారు అని చెప్పని అకాల మరణం చెందారండి. వారు మాకు దూరపు బంధువులు అవుతారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ తరపు ఎవరూ రాకపోయేసరికి మేము శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారికి తెలియజేయటం అయింది. వారి తరపున తెనాలిలో కుర్రా శ్రీనివాస్ గారు వచ్చి ధనాపేక్ష లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించారండి. దాన సంస్కారాలు దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. ధన్యవాదములు వారికి. ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. నియోజకవర్గం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా జనసేన తెలుగుదేశం కూటమి ముందుకెళ్తుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. పోలియో రహిత సమాజంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.